హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. బీఆర్ఎస్ జర్నలిస్ట్ను పరామర్శించిన కేటీఆర్. అవును, ఏంది ఈ టైటిల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. అసలు బీఆర్ఎస్ జర్నలిస్ట్ ఎవరు? నిజంగా గతంలో ఎన్ని జర్నలిస్టులపై దాడులు జరిగినా కానీ నిజంగా స్పందించిన కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నిజంగా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగినందుకు నిజంగా ఇంతగానో స్పందించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జర్నలిస్ట్ ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక నిజంగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక అనుమానం రేకెత్తిస్తుంది. అదేంటిదంటే నిజంగా ఒక జర్నలిస్టు గతంలో ఎందరు జర్నలిస్టుల పైన, ప్రజలపైన అక్రమ కేసులు పెట్టి నిజంగా అందరినీ నిర్బంధించిన వేళ ఏ ఒక్క నాయకుని పైన కానీ నిజంగా ఏ ఒక్క సామాన్యుని గురించి కూడా ఆలోచించని కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు బాల్కసుమన్ ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళు గతంలో స్పందించని ఈ నాయకులు ఇప్పుడు నిజంగా జర్నలిస్ట్ ఎందుకు వెళ్తున్నారు, జర్నలిస్ట్ ఇంటికి ఎందుకు వెళ్ళినంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నిజంగా అర్థం చేసుకొని, ఈ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, అర్థం చేసుకొని ఇతరులకు షేర్ చేయండి. ఇక గతంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎంతోమంది జర్నలిస్టుల పైన దాడులు జరిగాయి. ఇంకా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సామాన్యుల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా వేసారు, అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ కూడా వేసారు. కానీ గతంలో ఎప్పుడు కేటీఆర్ స్పందించలే, కేసీఆర్ స్పందించలే, కానీ బాల్కసుమన్ స్పందించలే. మరి బీఆర్ఎస్ నాయకులు ఏ నాయకులైనా కానీ, జగదీశ్వర్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో, ఆ జగదీశ్వర్ రెడ్డి కూడా స్పందించలే. మరి ఎందుకు స్పందించలే? గతంలో ఎందుకు స్పందించలే? ఈ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, ఒక నాయకుడు పర్యటనకు వస్తే అన్యాయంగా అక్రమంగా తీసుకుపోయి లోపలేసిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇక పోలీస్ లాకప్ డెత్తులు మరియమ్మ, కాదీర్, వీళ్ళు గుర్తున్నారు కదా, తుంగతుర్తిలో మరియమ్మ, కాదీర్లను చనిపోయిన కనీసం చుట్టపు చూపుగా కూడా వాళ్ళు ఇంటికోలేదు ఈ కేటీఆర్. కనీసం వాళ్ళ ఊసే ఎత్తలేదు ఇక్కడ కూడా. ఇక కేటీఆర్ ఇలాకాలో నేరెళ్ల బాధితుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నేరెళ్ల బాధితులను అసలు సంసారానికి పనికి రాకుండా కొట్టిస్తే ఈ కేటీఆర్ అక్కడికి వెళ్ళి ఏది ప్రమాదం జరిగింది, అసలు వీళ్ళకు సంబంధించిన లారీలే, వీళ్ళ రావు సామాజిక వర్గానికి సంబంధించిన లారీలను ఆపుతామని దొరకబట్టి ఒక టార్గెట్ చేసి నిజంగా ప్రశ్నించే గొంతులపైన ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళకి సంబంధం లేకుండా కానీ లారీలు ఇంకొకసారి ఎవరు ఆపద్దనే ఉద్దేశం కొద్దీ వాళ్ళపైన దాడులు చేసిర్రు. నిజంగా అక్రమంగా తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఒక 5 days. అప్పుడు ఎవరు కూడా నిజంగా వాళ్ళకి సహాయం అందించిన పాపన పోలే, ఇంతవరకు కూడా వాళ్ళకి సహాయం అందిన పాపం పోలే. కానీ అప్పుడు కేసీఆర్ స్పందించి ఏమంటాడంటే, ఇసుక లారీలు గాలబెడితే ఊకుంటామా? ఒక సీఎం స్పందించి అలా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక సీఎం మాట్లాడుతూ ఉసుక లారీలు కాలబెడితే ఊకుంటామంటే, ఒక మనిషి ప్రాణం పోయింది అక్కడ, మనిషి ప్రాణం గురించి మాట్లాడకుండా ఉసుక లారీలు కాలబెడితే ఊకుంటామని మాట్లాడిండు కేసీఆర్. ఇక కేటీఆర్ వచ్చి, మన చిన్న యువరాజ్ వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఇది ఆరోగ్య కార్డు ఇస్తాం, లేకపోతే విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇస్తాం, ఇక లక్షలు లెక్కలేదు, పత్రం లేదు, ఆ 1 లక్ష ఇచ్చిన పాపన పోలే, వాళ్ళకు డబ్బులు ముట్టిన పాపన పోలే. అలాంటి నేరేళ్ల బాధితుల గురించి మాట్లాడని కేటీఆర్ ఇలాగల సిరిసిల్లలో జరిగిన నేరేళ్ల బాధితుల గురించి మాట్లాడని కేటీఆర్ ఇలా ఒక జర్నలిస్ట్ గురించి ఇంతగానో రిస్క్ తీసుకొని నిజంగా జర్నలిస్ట్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. ఆ ఛానల్ ఎవరి గురించి పనిచేస్తున్నాయి? నిజంగా కేటీఆర్ గురించి పనిచేస్తున్నాయా, బీఆర్ఎస్ పార్టీ గురించి పనిచేస్తున్నాయా? గతంలో బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఏమని చెప్పింది కేటీఆర్ ఏమని చెప్పి కారం ఎప్పుడైతే కోల్పోయిండో కేటీఆర్ అనేది యూట్యూబ్ ఛానల్ మీద కన్నేసిండు. అంటే మన తరఫున కూడా మాట్లాడే యూట్యూబ్ ఛానల్ ఉండాలని అది వరకు నుంచే కన్నేసిండు. ఇక మీకు ఆ ప్రాసెస్ అంతా నేను చెప్తా. మెడికల్ విద్యార్థిని ప్రీతి చనిపోయిన పొల్లత్తు మాట కూడా ఇక్కడ కూడా మాట్లాడలేదు. బాసర విద్యార్థులు పురుగులన్నం దీన్ని చనిపోతూ ఉంటే అక్కడ అల్లకల్లోలం జరిగితే నిజంగా దాని గురించి కూడా మాట్లాడలేదు. ఏ రోజు అక్కడ జర్నలిస్టులు పోయి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏ రోజు కూడా వాళ్ళను కూడా అసలు లోపలికి రాని విషయాలు ఉన్నాయి, అక్కడ సంఘటనలు జరిగినాయి. ఇలా శంకర్ ఇంటికి వెళ్ళి నిజంగానే ఇలా శంకర్ ఇంటికి వెళ్ళి విధానాన్ని చూస్తే పక్కా న్యూస్ లైన్ ఛానల్ బీఆర్ఎస్ గురించి నిజంగా బీఆర్ఎస్ కేటీఆర్ అనుసరణలోనే నడుస్తుంది అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక మీకు అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. గతంలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ న్యూస్ లైన్ శంకర్ నిజంగా ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలు లేవు. నిజంగా గతంలో కూడా క్యూ న్యూస్ పైన దాడి జరిగినప్పుడు కూడా, క్యూ న్యూస్ పైన తిమ్మర్మలన్న పైన శనార్థి డిస్క్లో దాడి జరిగినప్పుడు కూడా గతంలో కూడా ఆయన నిజంగా దాన్ని కూడా ఖండించి వ్యతిరేకించిండు. ఆ దాడే కాదు, అనవసరంగా వాడే దాడి చేయించుకున్నాడని మాట్లాడిన మా దాఖలాలు ఉన్నాయి.
ఇక ఇలాంటి వాళ్ళను నిజంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు జర్నలిస్టులే. ఇక అయినా యూనిస్ చిలక ప్రవీణ్, ఆ చిలక ప్రవీణ్ ఏం మాట్లాడతాడంటే తీన్మార్ మల్లన్న నిజంగా ఒక కేసీఆర్ ఒక కేసు పెట్టలేదు అంటాడు. ఒక కేసు పెట్టాలంటే కేసీఆర్ వచ్చి పెడతాడు కేసులు ఎక్కడైనా? వీళ్ళు మాట్లాడే మాటలు ఇట్లుంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం మాట్లాడిండు ఆయన, ఇప్పుడు ఏం మాట్లాడుతాడు, ఇలా స్టంట్ ఏంది, ఇలా కథ ఏంది అనేది ఇక మీ ఈ ఛానల్ అనేది ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక పక్కగా కేటీఆర్ 34 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచే వాళ్ళమని అన్నప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం అయి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఇక ఓన్లీ న్యూస్ లైన్ ఛానళ్ళే కాదు, ఇంకెన్నో ఛానళ్ళు ఉన్నాయి. ఇంకెన్నో ఛానళ్ళు కేటీఆర్ అనుసంధానంలో నడుస్తున్నాయి. ఈ ఛానల్ బయటకు వచ్చిన ఛానలే కాదు, ఈ పేరు చెప్పిన వీళ్ళు ఎవరైతే బాలకోసం అని చెప్పిండో ఆ ఛానలే కాదు, కేటీఆర్ అనుసంధానాలలో ఇంకా చాలా ఛానల్ నడుస్తున్నాయి. కేటీఆర్ కోసం ఏది బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని నిజంగా వ్యతిరేకత లేదు అని నిరూపించుకోవడం కోసం నిరూపించడానికి ప్రజలకు రుద్దడానికి ఇంకెన్నో ఛానల్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏ ఛానల్ ఎవరి కోసం నడుస్తుంది అన్నది ఇక మీరు ఆలోచించుకోవాలి. నిజంగా బీజేపీ కార్యకర్త సాయి గణేష్, ఖమ్మంలో సాయి గణేష్ నిజంగా ఈ పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అక్రమాల అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అంటే చురుకుగా పాల్గొంటున్నాని ఆయనని హింసించిండు. ఈయన హింసకు తట్టుకోలేక ఈయన హింస భరించలేకనే చనిపోతున్నా అని లెటర్ రాసి మరీ చనిపోయిండు. నిజంగా అది ఆ హత్య ఎవరు చేసినట్టు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కాదా, ఇక బీఆర్ఎస్ వర్గం చేసినట్టు కాదా, అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారు. అలాంటిది ఎంతోమందిని జర్నలిస్టుల పైన కేసులు పెట్టి అక్రమంగా అప్పుడు మాట్లాడని కేటీఆర్ ఇవాళ జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఇక మనతో మాట్లాడేందుకు క్యూనిస్ ఈవినింగ్ రీడర్ మేనం శ్యామన్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జర్నలిస్టుల గురించి నిజంగా ఈయన ఏం మాట్లాడుతాడు? హలో అన్న, నమస్తే అన్న. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏ జర్నలిస్టుల పైన స్పందించలే, ఏ జర్నలిస్టుల పైన దాడి జరిగినా అక్రమ కేసులు పెట్టినా ఎప్పుడు కూడా ఏ నాయకులు కూడా స్పందించలే. కానీ ఇప్పుడు ఒక జర్నలిస్టుల పైన, ఇక జర్నలిస్టు పేరు ఎందుకు కానీ జర్నలిస్టుల పైన గురించి జర్నలిస్టుల పైన దాడుల గురించి ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే స్థాయికి వచ్చారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక జర్నలిస్ట్గా? అధికారం పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా 1-2 సీట్లకు మించి వచ్చే పరిస్థితి కూడా మెదక్లో గెలుస్తారా గెలవరా తెలియదు. మరి నిజంగానే వీళ్ళు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగి శనార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు ఇదే కనీసం బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది అయినా ప్రశ్నిస్తే వీళ్ళకి అండగా ఉండే వాళ్ళందరూ. అవును, ఆ రోజు క్యూనిస్ పైన దాడి జరిగినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా? నేను లైవ్ లోనే ఉన్నాను ఆ రోజు. అవును, మరి కనీసం అప్పుడు స్పందించలేదు. అక్రమ కేసులు ఉల్టా కొట్టేసి ఉల్టా కంప్లీట్ గా అంటే అటెంప్ట్ మర్డర్ చేసేసి ఉల్టా క్యూనిస్ స్టాఫ్ పైనే తీన్మార్ మల్లన్న పైనే 307 కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి అందరికి తెలిసిందే ముచ్చట్లు. సరే, ఇది పక్కన పెడితే నిజంగా సరే అప్పుడు ప్రశ్నించలేదు. తీన్మార్ మల్లన్న హెవీగా క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నించలేదు అనుకోవచ్చు, సపోజ్ చెప్తున్నా. మరి ఈ తొలి వెలుగు రఘు వాళ్ళ పిల్లల కోసం పండ్లు కొనుక్కొని పోతా ఉంటే సఫీల్గూడలా దొంగలను దొరకబట్టుకొని జీబులు వేసుకొని తన్నుకుంటా పోయిండ్లు. కిడ్నాప్ అరెస్టా తెలియదు. 2 రోజుల దాకా భార్య పిల్లలకు కూడా తెలియని పరిస్థితి. మరి మనం నిజంగా భారత రాజ్యాంగంలో ఉన్నామా, కల్వకుంట్ల రాజ్యాంగంలోనే బతికినామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది ప్రజలకు. మరి తొలి వెలుగు రఘు పైన అటాక్ చేసినప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకులు ఏ బీఆర్ఎస్ నా కొడుకులు మాట్లాడలే. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన తీన్మార్ మల్లన్న పైన దాడులు జరిగినప్పుడు ఎవడు మాట్లాడలే. మైపాల్ యాదవ్ ను నాగార్జున సాగర్ బై ఎలక్షన్లలో ఆయన నిరుద్యోగ జేఏసీ తరపున తిరుగుతా ఉంటే మీరు ఎవరికి ఓటేస్తా మంచిదే గాని కారు గుర్తు కొట్టేయద్దని చెప్పిన పాపానికి ఆయనను మఫ్తీలో వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి ఒక 2 రోజులు పిచ్చి కొట్టుడు కొట్టింది. అంటే చనిపోయారని విడిచిపెట్టిన దాఖలాలు ఉన్నాయి అప్పుడు. కొట్టి చనిపోయింది కావచ్చు ఇడిచిపెట్టిపోయారు అప్పుడు. అంతగా ఇటువంటి పాపాలన్నీ చుట్టుకోనే కదా ఇప్పుడు బీఆర్ఎస్ కథమైంది. అవును,
మరి నిజంగా క్వశ్చన్ చేయాలి, ప్రతిదీ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న క్వశ్చన్ చేసినా కూడా, మైపాల్ యాదవ్ క్వశ్చన్ చేసినా, తొలి వెలుగు రఘు క్వశ్చన్ చేసినా కూడా దానిలో క్వశ్చన్ చేస్తూ దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏముంది. మీరు ఒక దళిత బంధు పెట్టిల్లు, దళిత బంధు ఎవరి కోసం పెట్టిల్లు? హుజరాబాద్ ఎలక్షన్స్ కోసమే కేవలం పెట్టిల్లు తప్ప, ఇప్పుడు హుజరాబాద్ టాపిక్ వస్తే ఇంకోటి గుర్తుకొస్తుంది. ఇక్కడ జిఎస్ఆర్ టీవీ ఓనర్ ఉంటాడు శివరాం రెడ్డిని ఇదే ఇప్పుడున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంత ఇబ్బందులు పెట్టినో అందరికి తెలిసిందే. శివరాం రెడ్డికి సంబంధించిన ఒక కెమెరామ్యాన్ ను ముదిరాజు బిడ్డని ఆ కులం కోణంలో దూషించి కొట్టిన గాడిది కొడుకులు ఇల్లు. ఇక ఇటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు ప్రజాస్వామ్యమే నవ్వుకుంటుంది. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఇటువంటి దాడులు చేసి నిజంగా ఈ రోజు జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది చాలా అది బాధాకరం. అసలు దేంతో నవ్వాలని అర్థం కాని విషయం ఇది. సరే, ఇంత మంది మీద దాడులు జరిగినాయి. కాళోజీ టీవీ సీనన్న, ఆ కాళోజీ టీవీ సీనన్న ఛానల్ పెట్టుకొని మంచి ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్న వ్యక్తి, ఆ సొసైటీకి ఏదో చేద్దామని ఛానల్ పెట్టుకొని ముందుకెళ్తా ఉంటే కాళోజీ టీవీ సీనన్న ఆ బృందాన్ని రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకొని పోయి కొట్టిన సందర్భాలు లేవా? థర్డ్ డిగ్రీ చేశారు వాళ్ళపైన. అది అప్పుడు కాళోజీ టీవీ సీనన్న కూడా మార్నింగ్ న్యూస్ కి వచ్చింది కదా. అవునవును. మరి అటువంటిప్పుడు క్వశ్చన్ చేయని వీళ్ళు ఇప్పుడు ఇక మొత్తం ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, ప్రజాస్వామ్యం మొత్తం ఏదో అయిపోతుంది అన్న కోణం. అప్పుడు కూడా వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన మల్లన్న, తిన్మార్ మల్లన్న కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, మైపాల్ యాదవ్ కావచ్చు, కాళోజీ టీవీ సీనన్న కావచ్చు, జిఎస్ఆర్ టీవీ శివరాం రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ప్రజా కోణంలోనే వార్తలు ఇచ్చిళ్ళు. అవును, ప్రజా కోణంలోనే జర్నలిస్ట్ గా తయారైపోయారు ప్రతి ఒక్కరు. అదే ఇప్పుడు అప్పుడు వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒక లెక్క, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒక లెక్క అన్నట్టు చూస్తారు. అంటే అప్పుడు ప్రశ్నించినప్పుడు వీళ్ళు శత్రువులాగా కనబడరు ఈ జర్నలిస్టులు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వీళ్ళు శత్రువులాగా కనబడతారు, ఇదే జర్నలిస్టులు శత్రువులాగా కనబడతారు. ఇప్పుడు ఒక పార్టీకి అమ్ముడు పోయి ఒక పార్టీ ఇప్పుడు సరే ఇప్పుడు శంకర్ ఛానల్ ఎవరు నడిపిస్తుండ్రు, ఈయన ఛానల్ ఎవరు నడిపిస్తుండ్రు అందరికి తెలిసిన ముచ్చట్లే అవన్నీ. అవును, ఎవరు బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తున్నారు, ఎవరు ఎంత పోతుంది, ఎంత ఇస్తున్నారు, ఏమైతుంది అందరికి తెలిసిందే. వీళ్ళకు కేటీఆర్ కి ఎట్లా అయిపోయిందంటే మెయిన్ ఛానల్స్ అన్ని కొనిపడేసినాం. గదే 34 అంటే మెడికల్ కాలేజీల బాలు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మా పార్టీ అధికారంలో బాగుంటున్నాడు. సరే, అది కూడా పెట్టుకున్నాడు, సక్సెస్ కాలేదు. 42 ఛానళ్లను కొన్నాడు ఎలక్షన్ల ముందు, యూట్యూబ్ ఛానళ్లను. అంటే మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా, జనంలో మాట్లాడే వాళ్ళు, పలుకుబడి పేరున్న వాళ్ళు ఉండాలి. ఇటువంటి శంకర్ అటువంటి ఛానళ్లను బోలెడు కొనేసిండు. అవునవును, గతంలో కూడా అయినా కూడా వర్కౌట్ కాలేదు. అరే అమ్మ వీళ్ళు ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు మనల్ని అంటే, మనం క్వశ్చన్ చేసేది 100% ప్రజా కోణంలో క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా వీళ్ళు కూడా ప్రజా కోణంలో క్వశ్చన్ చేస్తే ఏం కాదు, ఒక పార్టీకి అమ్ముడు పోయి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే క్యూనిస్ గానీ ఏ రోజు ఒక పార్టీకి తొత్తులాగా వ్యవహరించలేదు. నిజంగా అప్పుడు కూడా ఎవరికైనా ఓటేసుకోండి, నిజంగా మంచి చేస్తే మళ్ళీ ఓటేసుకోండి బీఆర్ఎస్ కు, కానీ ఎవరికైనా ఓటేసుకోండి, మంచి చేసే వాళ్ళకు ఓటేసుకోండి, మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్పినాం. అవును, నిజంగా అంటే వాస్తవంగా ఒక జర్నలిస్టుల విషయంలో అంతా జరిగినా కూడా ఏ జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడలేదు. తిన్మార్ మల్లన్న విషయంలో, తొలి వెలుగు రఘు విషయంలో, జిఎస్ఆర్ టీవీ శివరాం రెడ్డి విషయంలో, కాళోజీ టీవీ సీనన్న విషయంలో, మైపాల్ యాదవ్ విషయంలో జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయా, చచ్చిపోయినాయా అప్పుడు అర్థం కాదు. మరి వీళ్ళు ఎక్కడ జర్నలిస్టులు, ఏడ ఏంది అన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. అంటే గతంలో వీళ్ళ గురించి ప్రశ్నించే జర్నలిస్టుల పైన ఎవరి గురించి మాట్లాడినా కానీ పైశాచికంగా కేసులు పెట్టి నిజంగా ఆనందం పొందిరు. వీళ్ళ భయానికి కొందరు మాట్లాడలేకపోయారు. అటువంటి అరాచకమైన పాలన చేసి వీళ్ళు ఇలా జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గు చేయడన్నా. ఇప్పుడు క్యూనీస్ పైన దాడి చేసింది కంప్లీట్ గా బీఆర్ఎస్ గుండాలని తెలుసు. మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ గా ఎవరెవరు ఎక్కడి నుంచి పాల్గొన్నారు, వాళ్ళకి ఏ పదవులు ఉన్నాయి, A to Z లిస్ట్ తో సహా ఇచ్చినాం మనం. అవును, స్టిల్ నా ఎఫ్ఐఆర్ కాలేదు. మనమేందే ఉల్టా 307 లో పడ్డాయి. అవును, అందరూ 100 రోజులు నెల రోజులు జైలుకు పోయి వచ్చేస్తాం. అది పక్కన పెడితే నిజంగా అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అరే నియమ ప్రజల కోసం కొట్లాడితే కనీసం జర్నలిస్ట్ సంఘాలు కూడా పట్టించుకోవు. మరి జర్నలిస్ట్ సంఘాలన్నీ అమ్ముడు పోయినాయా? మరి దేనికి అమ్ముడు పోతున్నాయి? మరి ఏం చేస్తున్నారు?
మరి ఇప్పుడు ఇక్కడ దాడి చేసింది కూడా కాంగ్రెస్ కార్యకర్తలా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అవునవును, ఇప్పటికే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళ విషయంలో మిస్బిహేవ్ చేస్తే అది దాడి జరిగింది అన్నది కోణంలో ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి రుద్దుతున్నారు. ఒక విషయం అన్న, అయితే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ పైన దాడి జరిగిన తర్వాత ఒకటే గంటకు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేసిర్రు బీఆర్ఎస్ పైన దాడి అనేది ఒకటే గంటకు, అప్పుడు 11 ఆ మధ్యలో అయింది దాడి, కానీ 12 గంటలకు నిజంగా సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనేది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేసిరని వీళ్ళు ఇక వేసేసుకున్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు నిజంగా అంత? అదే అంటున్నా నేను. నార్మల్ గా ప్రజా కోణంలో ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగితే, అది నీ పైన దాడి జరిగినా, నా పైన దాడి జరిగినా, శంకర్ పైన దాడి జరిగినా, చిలుక ప్రవీణ్ పైన దాడి జరిగినా, ఎవరి పైన దాడి జరిగినా యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఖండిస్తాం, బరాబర్ ఖండిస్తాం, బరాబర్ క్వశ్చన్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు ప్రజాస్వామ్యానికి. కానీ నిజంగా మీ ప్రభుత్వము మీరు 9.5 సంవత్సరాలు పాలించినప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మిత్రుడు ఒక అతను ఉంటాడు షాద్ నగర్ లో, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా చేస్తా ఉన్నాడు. షాద్ నగర్ లో అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అప్పుడున్న ఆ బీజేపీ నాయకులు కావచ్చు, మొత్తం ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరించి షాద్ నగర్ లో అరాచకమైన పాలన జరుగుతూ ఉంటాయి కూడా కనీసం ప్రతిపక్షంలో ఉన్న అప్పుడున్న కాంగ్రెస్, అప్పుడున్న బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడకపోయారు. నా మిత్రుడు మదన్ మోహన్ యాదవ్ అని చదువుకున్న వ్యక్తి జబర్దస్తిగా క్వశ్చన్ చేస్తా ఉంటే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తా ఉంటే, అన్ని ఛానళ్లకు ఫీడ్ ఇచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తా ఉంటే తట్టుకోలేక 5 సంవత్సరాల దగ్గర 6 నుంచి 7 సార్లు జైల్లో పెట్టిన ఘనత బీఆర్ఎస్ సర్కార్. అప్పుడు గుర్తుకురాలి మరి నిజంగా. ఇంకా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చే ముచ్చట ఏంటంటే, తన భార్య 9 నెలల ప్రెగ్నెన్సీ అయి ఉన్న తర్వాత కూడా క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏసీపీ ఏకంగా గన్ను బట్టి తలపైన కొడితే ఇప్పటికి మిత్రుడికి కరెక్ట్ గా ఆరోగ్యం లేదు. మరి అప్పుడు ఎడవన్నాడు ఈ కేటీఆర్. ఇప్పుడు ఎల్బీ నగర్ పోయి జర్నలిస్ట్ శంకర్ దగ్గర అది అట్లయిందా ఇట్లయిందా అని మాట్లాడుతా ఉన్నారు. అంటే మేము కూడా ఇప్పుడు రోడ్ల మీద వన్నారా వీళ్ళందరూ? గతంలో మేము కూడా చేసినాం, కానీ మేము ఇంత అరాచకం చేయలేదు అన్నట్టు చెప్తా ఉన్నాడు. అంటే ఇక మేము ఇంత దాడులు చేయలే, మేము కూడా రాళ్లతో కొట్టి సంపుతాం అన్నట్టు చెప్తాం. మేమున్నది ప్రతి టైం 4 రోజులు జైల్లో ఉన్నాడు కదా మదన్ మోహన్ యాదవ్. ఇంకా అంతకు మించిన అరాచకం ఏముంటది? అంటే వీళ్ళ ఏం కనబడతలేవు అన్నప్పుడు. షాద్ నగర్ కాన్స్టిట్యున్సీకి రాకుండా ఆ మిత్రుడిని కంప్లీట్ గా 4 సంవత్సరాలు బ్యాన్ చేసిళ్ళు పోలీసులను పెట్టి. జర్నలిస్ట్ రాకుండా, ఒక జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రాకుండా, తన సొంతూర్లకు కూడా అడుగు పెట్టడానికి లేదు స్టిల్. అంటే వీళ్ళ అరాచక పాలన అంత ముందిందని చెప్పుకోవచ్చు. షాద్ నగర్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది. చాలా చాలా సంతోషం అనిపించింది వాస్తవంగా. అంటే ఒక అరాచకం అనేది నిజంగా మంచిది కాదు. జర్నలిస్టుల పైన దాడులు కూడా వాస్తవంగా మంచిది కాదు. ఒక జర్నలిస్ట్ గా మీరు లాస్ట్ ఒక విషయం, ఒక జర్నలిస్ట్ గా నిజంగా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, జర్నలిస్ట్ కానీ నిజంగా ప్రజల పక్షాన మాట్లాడనా లేకపోతే పార్టీల పక్షాన మాట్లాడనా, అది ఒకసారి క్లారిటీ అయిపోయినా. ఎవరి పార్టీల వైపు సంబంధం లేదు, జర్నలిస్ట్ కు ఒక రాజకీయ నాయకుడితో కూడా సంబంధం లేదు. ప్రజా కోణంలోనే వార్తలు ఉండాలి, ప్రజా కోణంలోనే ప్రజా సమస్యలపై కొట్లాడాలి. రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజుల తర్వాత ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కూడా బరాబర్ ప్రతి ఒక్కరు, నువ్వు గాని నేను గాని బరాబర్ ప్రశ్నించుడే. అంటే నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ల కోసం ఆడుతున్న స్టంట్ లాగా భావించచ్చా? 100% భావించవచ్చు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నదే మెదక్ ఒక్క సీటు వెంకటేష్. ఆ ఉన్న మెదక్ లో కూడా గెలిచే పరిస్థితి లేదు. అంటే ఇటు కాంగ్రెస్ నుంచి గాని, ఇటు ఇప్పుడు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గాని దిగుతే అది కూడా గెలిచే సిచ్యువేషన్ లేదు వాళ్ళకు. అంటే టోటల్ గా ఈ 17 స్థానాలలో 1-2 వస్తాయి కావచ్చు బీఆర్ఎస్ కు. 2 కూడా లేదు, 2 కూడా ఆప్షన్ లేదు. వాళ్ళ సర్వేలు కూడా ఒకటే అని చూపిస్తుంది. అంటే క్యాడర్ మొత్తం ఖాళీ అయిపోతుంది, కింది స్థాయి క్యాడర్ మొత్తం ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఖాళీ అయిపోతారు. వీళ్ళతో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా. ఈ వారం రోజులలో చాలా మంది జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ 6 ప్లస్ ఒక ఆల్మోస్ట్ 8 మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. నిన్న డిప్యూటీ మేయర్ కూడా ఆమె శ్రీలత శోభన్ రెడ్డి కూడా జాయిన్ అయింది. ఈ వారం రోజులలో ఆ మార్క్ 40 దాటుతుంది. ఇక వాళ్ళకు ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారో వాళ్ళకి అర్థం కాకుండా చివరికి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం గాలే 3, సంతోష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే మిగిలిటారు. ఇక వాళ్ళే ఉండాలి వెంకటేష్. ఎవరు ఉండే పరిస్థితి కూడా అక్కడ లేదు వాస్తవంగా. నిజంగా
జర్నలిస్టుల పైన దాడి ఏ జర్నలిస్ట్ కూడా హర్షించడు. రేపు నీ మీద జరగవచ్చు, నా మీద జరగవచ్చు, ఇంకొకరి మీద జరగవచ్చు. సరే, మన మీద ఆల్రెడీ దాడులు జరిగినాయి, అన్ని ఎదుర్కొన్నాం. అంటే ఈ రోజు స్పందించినప్పుడు గత ప్రభుత్వంలో కూడా 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ రోజన్నా జర్నలిస్టుల గురించి మాట్లాడితే దీన్ని ప్రజలు వ్యతిరేకించకపోదు. 100% వ్యతిరేక. సరే, ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ. ఓన్లీ కేటీఆర్ బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తుంది ఒక జర్నలిస్టుల పైన? తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్క ప్రతిపక్షం ఖండించింది. బండి సంజయ్ ఏకంగా ఇంటికి వచ్చిండు, ఇక్కడ కిషన్ రెడ్డి స్పందించిండు, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందించిండ్రు, ఆ బొడిగ శోభక్క స్పందించింది. ప్రతి ఒక్కరు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించిండ్రు. అంటే ఇప్పటికే ప్రజలకు క్లియర్ గా అర్థమై ఉంటది ఇక ఇది మీడియా ఛానల్ ఎవరి గురించి వర్క్ చేస్తుంది. కానీ ఓన్లీ కేటీఆర్, ఓన్లీ బాల్కసుమన్ ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు ఇక అది ప్రజలకు అర్థం కావాలి. మరి ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఛానల్ పెట్టుకుంటే రాజకీయ బానిసల్లాగానే వార్తలు వస్తాయి తప్ప వేరే రావు. అవునవును, వార్తల్లాగా ఉండాలి, ప్రజా కోణంలో ఉండాలి. ప్రజా కోణంలో ఉన్నప్పుడే మనం జర్నలిస్ట్ గా ఎవరైనా ముద్ర పడతాం, 10 మంది గుర్తుపడతారు మనం. అవునన్నా, అది అట్లా ఉండాలి తప్ప వేరే జోలికి వెళ్ళి ఇదేది. ఇప్పుడు వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పర్సనల్ ఇష్యూలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించడము, మరి ఈయన కంప్లీట్ గా బీఆర్ఎస్ కార్యకర్త లాగానే వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళు జర్నలిస్ట్ గా వ్యవహరించట్లేదు. కండువా వేసుకొని బీఆర్ఎస్ కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు అంతే. జర్నలిస్ట్ గా ఏ రోజు కూడా నిజంగా ఈయన పార్టీలకు తొత్తులాగానే వ్యవహరిస్తున్నాడు అంతే. అది అయితే ఉండకూడదు వెంకటేష్, అది అయితే మంచిది కూడా కాదు. పార్టీలకు అమ్ముడు పోయి జర్నలిజం చేయడం అది కూడా మంచిది. గత 9.5 సంవత్సరాలలో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ కల్వకుంట్ల కుటుంబానికి బలైపోయిన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? నిన్న దాసరి సీనన్న కూడా చెప్పిండు, ఈ కుటుంబ దాహానికి నువ్వు బలైపోతావు, జర దూరంగా ఉంటే బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది అని కూడా చెప్పిండు అన్న. ఇది వాస్తవం కదా. ఇప్పుడు కాలోజీ సీనన్న బాధితుడే, తిన్మార్ మల్లన్న బాధితుడే, క్యూనిస్ లో పనిచేసే సుదర్శన్ అన్న ప్రతి ఒక్కరు బాధితులే. అవును. ఇప్పుడు పిహెచ్డి డాక్టరేట్ పొందిన మన మైపాల్ యాదవ్ బాధితుడే. అవును. అందరు చెప్పేది ఒకటే, ప్రజా కోణంలో వార్తలు ఇస్తే ప్రాబ్లం లేదు. రేపు కాంగ్రెస్ పార్టీని కూడా బరాబరి ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దానికి వెనుకకు పోయేది లేదు. 100 రోజులు అంటే 100 రోజులు టైం ఇస్తారు దేనికైనా. 100 రోజుల తర్వాత మళ్ళా బరాబర్ ప్రశ్నించడం అయితే మనటువంటి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెంకటేష్. ఇది కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఒకవేళ 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే జర్నలిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. 100 రోజులు కాకపోతే ఇంకో 50 రోజులు అటు ఇటు తీసుకుంటారు కావచ్చు. అంటే ఇప్పుడు 9.5 సంవత్సరాలలో ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? దళిత బంధు ప్రతి ఇంటికి ఇచ్చిండా? ఇంటికి వచ్చిందా దళిత బంధు? గొర్రెల స్కీమ్ ఇప్పటికి కూడా సెకండ్ విడత రాలేదు. ఇంకా దీని గురించి మాట్లాడరు ఎవరు. ఇవి స్కాములు కాదు, ఇంటికో ఉద్యోగం అనేది స్కామ్ కాదు, ఇవి చెప్పిన దొంగ హామీలు కాదు, కేసీఆర్ ఇచ్చిన దొంగ హామీలు. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని ఛానళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి కూడా. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్ని రోజులు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంది, నెరవేరుస్తున్న హామీలు ఏంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ఏ కోణంలో చేస్తున్నారు, ఎంత బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ కాకుండా చూసుకునే ప్రయత్నంలో, వీళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో, తనను కాపాడుకునే ప్రయత్నంలో ఈ మీడియా ఛానళ్ళు ఎరగా వేస్తారు. అంతే తప్పితే ఈ మీడియా ఛానళ్ళు ప్రజల పక్షాన మాట్లాడతలేవు. దయచేసి ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీడియా ఛానళ్ళు ప్రజల పక్షాన మాట్లాడాలి ఎప్పుడు కానీ, పార్టీల పక్షాన మాట్లాడదు. దయచేసి ఏదో నిజంగా అంతర్గత కుట్రలు గొడవలు పెట్టుకొని మాట్లాడుతున్నట్టు ఒక వ్యక్తి పైన దాడులు జరగడం అనేది, ఒక వ్యక్తి పైన నిజంగా ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి నిజంగా ఎన్నో 2 సంవత్సరాలు అవుతుంది, లేకపోతే సంవత్సరం అవుతుంది, ఒక జరిగిపోయింది, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయింది అన్నట్టు వీళ్ళు దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఇదే అంశం పైన బీఆర్ఎస్ నాయకులు నిజంగా జర్నలిస్టు శంకర్ పైన దాడి జరిగినందుకు ఎక్కలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ నాయకులు మొత్తం స్పందిస్తున్నారు. మరి అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు బాల్కసుమన్ కావచ్చు. ఇక బాల్కసుమన్ ప్రెస్ మీట్ పెట్టి మొన్న చెప్పిండు, ఏ ఛానళ్ళు తన పార్టీ కోసం పనిచేస్తున్నాయని చెప్పిండు, ఇక చెప్పకనే చెప్పిండు. మరి ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ ఉన్నాడు. ఒకసారి ఈ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ అంశం పైన నిజంగా వాసాల లక్ష్మీనారాయణ గారు ఏమంటారు
దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. చెప్పండి అన్న, జర్నలిస్టుల పైన దాడి గురించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కానీ స్పందించి మాట్లాడుతూ ఉన్నారు కదా. జర్నలిస్టుల పైన దాడి అనేది చాలా బాధాకరమైన విషయం అని మాట్లాడుతున్నారు కదా. గత 9.5 సంవత్సరాలలో నిజంగా మీరు చూసిన ఘటనలు ఏంది? నిజంగా వీళ్ళు జర్నలిస్టుల పైన దాడులు అనేది వీళ్ళు మాట్లాడదగ్గ విషయమేనా? అన్నగారు ఏంటంటే జర్నలిస్టుల మీద ఇప్పుడు శంకర్ పైన కావచ్చు, ఎవరిపైనా సరే దాడులు అనేది అది పాశవిక చర్య, దాన్ని తప్పు పడాల్సిందే. అవును. కాకపోతే దీనిపైన టీఆర్ఎస్ పార్టీ స్పందించడం అనేది ఇది దీని ఏమంటారు అంటే ముసలి కన్నీరు అంటారు, ముసలి కన్నీరు. అవునవును. ఏది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ గారి పైన కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా అది తప్పే. అది తప్పే, దాన్ని మనం సమర్థించేది లేదు, అది ఖండించాల్సిందే. కానీ ఆ దాడుల్ని తమ రాజకీయానికి అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్న ఏం పేరు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు. అవును. అంటే గత 9.5 సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల పైన దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నిజంగా అటు క్యూనిస్ కానీ, ఇటు తొలివెలుగు కానీ, దాసరి కాళోజీ సీనన్న కానీ వీళ్ళపైన దాడులు జరిగినాయి. మరి వీళ్ళ హయాంలో జరిగినాయి ఏం గుర్తుకు రాలేదు వీళ్ళకు? అన్న వాళ్ళు కేటీఆర్ గారికి ఎప్పుడు కూడా జర్నలిస్ట్ గుర్తుకురారు, ప్రజలు గుర్తుకురారు, ఎప్పుడు గుర్తుకురారు. వాళ్ళకి పదవి పోయింది కాబట్టి ప్రతి అంశాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు, సానుభూతి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అవునవును. ఇది ఎందుకంటే ఇది మన మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కూడా మొన్న జర్నలిస్ట్ కు దాడి జరిగితే అది ఆయన సానుభూతి ప్రకటించిండు. అవునవును. ఇలా ఇప్పుడు వీళ్ళని ఏమనాలో అర్థమైతలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంగా దాడులు చేసింది వీళ్ళు, అక్రమ కేసులు పెట్టింది వీళ్ళు, అణిచివేసింది వీళ్ళు అణిచివేత వల్లనే జర్నలిస్ట్ వ్యవస్థ తీవ్రంగా గలమెత్తింది. అవును. వీళ్ళు అణచివేత లేకపోతే ఇలా జర్నలిస్ట్ ఇంత గట్టిగా మీరు గాని, మేం గాని, మల్లన్న కావచ్చు, రగన్న కావచ్చు, కాల శిరణ కావచ్చు, ఏ పర్సన్ అయినా సరే. అవును. ఇప్పుడు వీళ్ళు అణచివేతల నుంచే మన గలమైనం. అవును. వీళ్ళు అణచివేతలు చేయకపోతే మనం ఎందుకు మొత్తుకుంటుంటే? అసలు గత 9.5 సంవత్సర కాలంలో అక్రమ కేసులు పెట్టింది వీళ్ళు, నిర్బంధించింది వీళ్ళు, జర్నలిస్టులను జైలు పాలు చేసి అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించారు. కానీ ఇవాళ మళ్ళీ జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది చాలా ఇది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఇప్పుడు దాన్ని తెలంగాణలో ఒక సామెత ఉందన్న, ఇప్పుడు ఆ సామెత ఉంది. ఆ సామెత ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. కానీ కాకపోతే జర్నలిస్టులపై దాడి అనేది ఏ ప్రభుత్వం చేసినా తప్పిదమే, ఎప్పుడూ చేసి తప్పిదమే. కానీ దీన్ని కేటీఆర్, హరీష్ రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని మరి ఓన్లీ టిఆర్ఎస్ నాయకులు మాత్రమే, టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నాయకులు మాత్రమే స్పందిస్తారు మరి ఈ విషయం పైన. అన్న గదే మరి వాళ్ళు ఏపించలేము. ఇప్పుడు మనం అనద్దు మాట. ఎందుకంటే ఆ కేసీఆర్ తో అన్ని అయితే, ఎందుకంటే రాష్ట్రం మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ లో ఆయన ఉన్నదే పక్కగా పక్క ముఖం పెట్టి ఫోటో దిగి దాదాపు 1400 మంది చావుకు కారణమైంది. అవును. అంటే పరోక్షంగా చంపినట్టే కదా. మరి ఏ రోజు కూడా నిజంగా 1400 మంది 1200 మంది విద్యార్థులకు ఏ రోజు కూడా స్పందించలే. నిజంగా వాళ్ళ చావుకు కారణం ఏందని తెలుసుకో, కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలే. శ్రీకాంతాచారి తల్లిని కూడా ఏ రోజు కూడా గౌరవించలే. మరి ఇప్పుడు ఇస్తున్న కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే పెద్ద కుట్రదారులు, వీళ్ళే పెద్ద కక్షదారులు. వీళ్ళు జర్నలిస్టులకు సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్పించి ఈ జర్నలిస్టుల మీద ప్రేమతోని కాదు, ఏమి కాదు. అంటే వీళ్ళు ఎంపీ ఎలక్షన్లో కొడతాం ఆడుతున్న స్టంట్ గా భావించచ్చా ఇదిని? 100%. కాకపోతే తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు సందర్భం చెప్తున్నా నేను, మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చలో కాలు తిరిగిందో ఏలిరిగిందో ఆ వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టి కొంచెం సానుభూతి క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. గదే మరి ఇప్పుడు బాగా అయినాక కూడా మరి ప్రజల పక్షాన ప్రజల సమస్యల పైన ఎందుకు కొట్లాడతలేడు? కనీసం కంటికి కూడా కనబడతలేడు. ఏంది మరి ఈ విషయం పైన నాకు అర్థం కాని విషయం. వాళ్లకు ప్రజల అవసరం లేదు, జర్నలిస్టులు అవసరం లేదు, ఎవరిలో అవసరం లేదు. వాళ్లకు కేవలం వారి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలి. ఈ ఎంపీ ఎలక్షన్ లో 1-2 సీట్లు గెలుచుకోవాలనుకుంటున్నారు. కానీ కల్లా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మైకల్ నుంచి, కేటీఆర్ నుంచి మైకల్ నుంచి బయటకు వచ్చిండ్రు. వీళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను వ్యక్తిగతంగా జర్నలిస్ట్ శంకరన్న పైన కావచ్చు, ప్రవీణన్న పైన కావచ్చు, ఎవరిపైన దాడి చేసినా ఇది దాన్ని వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా. కానీ కేటీఆర్ వీళ్ళు చేసేది మాత్రం డ్రామా ఇది. అవునవును. అంటే జర్నలిస్టుల పైన మేమేమో నిజంగా వీళ్ళేదో మంచిగా చూసుకున్నట్టు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడడం అనేది చాలా చిగ్గుసేటు విషయం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇప్పుడు నిందలేయలేము, మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం ఇప్పుడే నిందలేయలేము. ఏ ప్రభుత్వం తప్పు చేసినా మనం ప్రశ్నించాల్సిందే, నిలదీయాల్సిందే. కానీ మొన్న ఏర్పడే ప్రభుత్వం మనం ఇప్పుడే దాని మీద నిందలేయలేము. కానీ 10 ఏళ్ల పాపమే కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పాపమే ఇప్పుడు తెలంగాణ శాపమైంది. అంటే గత ప్రభుత్వం హయాంలో కూడా మీరు ఒక్కొక్కసారి ఫోన్ లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. మరి నిజంగా ప్రశ్నించి నేను చూసిన, గతంలో కూడా చూసిన, ఫోన్ లేకుండా, ఫోన్ ఉంటే ఇక్కడ టాప్ అయిపోతుంది అని ఫోన్ లేకుండా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఏ తెలంగాణ వస్తే సుభిక్షంగా ఉంటాం అనుకున్నామో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్బంధంలోకి తెలంగాణ వెళ్ళిపోయింది. ఇలా తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తే దాని తర్వాత విషయం మాట్లాడదాం. కానీ ఇలా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నది అన్న. అవును, ఇప్పుడిప్పుడే ప్రజలు వీళ్ళని వ్యతిరేకించి 9.5 సంవత్సరాల పరిపాలన కరెక్ట్ లేదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది, ఏమో చేస్తుంది అని ఏదో నిరూపించుకునే ప్రయత్నంలో ఈ కొన్ని మీడియా ఛానల్ పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మొన్న వచ్చిందన్న, మొన్నొచ్చిన ప్రభుత్వాన్ని మనం విమర్శించడానికి మనకు కూడా నైతిక విలువలు ఉంటాయి కదా. అవునవును కదా. ఇదే విషయం పైన మరి కేసీఆర్ కూడా ఇక్కడ కూడా స్పందిస్తలేదు. మరి నేను 2 సార్లు కొట్లాడి నేను సీఎం అయినా, మరి నువ్వు కూడా కొట్లాడి సీఎంగా అని కేటీఆర్కు అప్పచెప్పిండా మరి పగ్గాలు ఎట్లా అన్నా? మరి ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు చలో కేసీఆర్ అంటే కొద్ది గొప్ప ఉద్యమం చేసిరన్న. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏందన్న? అంటే గతంలో కూడా ఒక ఆడియో వైరల్ అయింది. కేసీఆర్ను చూసి వీళ్ళు ఏం నేర్చుకున్నారు, కేటీఆర్కు పరిపాలన రాదు, మాట్లాడడం రాదు, కేటీఆర్ ఏవటే బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా అవకతవకలు జరిగినాయి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇట్లా వెనుకకు పడిపోయింది, కేసీఆర్ను చూసి కేటీఆర్ ఏం నేర్చుకోలేదు అని ఒక ఆడియో బయటకు వచ్చింది అన్న. ఇలా టీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి 100% కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు కారణమని నేను అంటున్నా. అంటే వీళ్ళ నోటి దూలతోనే బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గతంలో మాట్లాడుకున్నారు. నేను నోటి దుర్స్థానం బాగున్నది. అది కాకుండా నేనన్నా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంగా నిర్బంధంలో తెలంగాణ ఉన్నదన్న. బిచ్చమేషన్లు పరిపాలించిండ్లు, బిచ్చమేసి పరిపాలించిండ్లు. అవును, ఎదురు తిరిగిన మీద దాడి చేసిండ్రు. అవునవును, అక్రమ కేసులు పెట్టి నేరెళ్ళ దళితులను అయితే పాపం సంసారానికి పనికి రాకుండా కొట్టిరు. మరి వాళ్ళ పైన కోల హరీష్ అన్న బాధ వర్ణనైతే. నేను కూడా మొన్న మాట్లాడినా అన్న, పాపం వాళ్ళ బాధ అయితే ఇప్పటికి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వైద్యం. కాకపోతే అన్న ఒకటి చెప్పనన్నా, ఈసారి 3వసారి కనుక టిఆర్ఎస్ పార్టీ గెలితే కనుక నిజంగా చెప్తూ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుండే. నిజంగా నాకు తెలిసి మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉండకపోవచ్చు అన్న. 3వసారి అధికారంలోకి వస్తే నువ్వు నేను ఎవరు మాట్లాడకపోతురు, అన్ని గొంతులు మూగబోతుండే, గొంతులు విసికేస్తురు. అంటే ఫస్ట్ ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ తీసేస్తుండే కావచ్చు. కేసీఆర్ ప్లానింగ్ లో ఫస్ట్ ఇది ఉన్నది కావచ్చు. అది ఇప్పుడు కేసీఆర్ అరిచేతిలో స్వర్గాన్ని దాన్ని ఏమంటారు చూడు, మరిచేతిలో స్వర్గాన్ని ఆపాడాలని కూడా ఎంత మూర్ఖత్వమో, ప్రశ్నించే గొంతుకల్లో ఆపాడాలని కూడా అంతే మూర్ఖత్వం. గదే అన్న. ఈ పుట్టుకతలు వచ్చినాయి అన్న, ఈ గొంతు అనేది పుట్టుకతలు వచ్చినాయి. అవునవును, ఎవడో ఆపితే ఆగేటి కాదు, ఇంకా ఆపితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ గొంతులు ఆగినాయా? జర్నలిస్టులను చూడకుండా కూడా అక్రమ కేసులు పెడితే గొంతులు ఆగినాయా? ప్రశ్నించడం ఆగిందా? అక్రమ కేసులకు పునాది వేసిందే టిఆర్ఎస్ పార్టీ. అవును కదా, ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడతారు. అణచివేతకు పునాది వేసిందే టిఆర్ఎస్ పార్టీ. అవును, మరి ఆ అణచివేతల నుంచే ఈ గణాలు పుట్టినాయి. అవునవును, ఆ అణచివేతల నుంచే ఈ గణాలు పుట్టినాయి. వాళ్ళు అణచివేయకపోయింటే తెలంగాణ సుభిక్షంగా ఉంటే ఈ గణాలు పుట్టకపోతుండే ఎవరి పనాలు చేసుకుందరు. అవునవును అన్న. అంటే లాస్ట్లో మీరు ఇప్పుడు చివరగా మీరు తెలంగాణ ప్రజలకు మీడియా ఛానల్ అనేవి ఎట్లుండాలి, నిజంగా ఎట్లా పనిచేయాలి, ఒక పార్టీలకు తొత్తులు కాకుండా మీడియా వ్యవస్థ ఇప్పుడు గొంతుకలు, ప్రజా గొంతుకలు, ప్రజా కళాలు గళాలు, అవును, ప్రతిదీ కూడా నిష్పక్షపాతంగా ప్రజల పక్షం ఉండాలి. అవును, 100%. అది ఏ పార్టీ అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కొంచెం స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీడియా ఛానళ్ళకి కానీ ఇవ్వలకు కానీ. గతంలో ఇప్పుడు బీఆర్ఎస్కి అగనిస్ట్గా అప్పుడు ఒక క్యూన్యూసే, తొలి వెలుగు, లేకపోతే కాలేజీ, ఇవి 3 గట్టిగా పనిచేసినాయి. కానీ మిగతా ఛానళ్ళు కొన్ని బయటకు రాలేకపోయినాయి. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలంటే కేసీఆర్కు నిజంగా ఎక్కడ కేసులు పెడతాడో, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే పెద్దగా అంటే బయటకు రాలేకపోయాడు. అంటే మనలాంటి వాళ్ళ దగ్గర భయం లేకుండా కానీ కొద్ది మందిలో భయం ఉండే కేసీఆర్ అంటే. అవునవును, మనలాంటి వాళ్ళ భయపడలేము, కొద్ది మంది భయపడ్డారు. అప్పుడప్పుడే పుట్టిన గొంతుకలు, కళాలు గళాలు భయపడ్డాయి. కాకపోతే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటేనా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈ జర్నలిస్టులకు వత్తాసు అంటే సానుభూతి ప్రకటించడం అంటే దయ్యాలు వేదాలు వలించినట్టు. అవునవును, ఇది మాత్రం పక్కా చెప్తున్నా.
కాకపోతే దాడిని మాత్రం ఖండిస్తున్నాను నేను. ఓకే ఎవరు చేసినా తప్పే. ఆ దాడి చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకు అంటే దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇప్పుడు చర్యలు వాళ్ళు దొరకలేక కాదు, దొరికిర్రు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, అది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు నేను ఒక పార్టీ మీద పెడతలేను. ఎవరు దాడి చేసినా వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. మరొకసారి ఇలాంటి దాడి జరగకుండా. ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏ జర్నలిస్ట్ అయినా కానీ స్పందించాలి. ఈ జర్నలిస్టులు కూడా ఏంటంటే తోటి జర్నలిస్టు పైన కూడా దాడి జరిగినప్పుడు ఖండించకుండా దాన్ని వ్యతిరేకించి నోటి దూలతోనే అయింది. ఇప్పుడు గతంలో దాడే జరగలేదు, ఇంకో ఆయన అంటట్టుగా తీర్మానం పైన కేసులే పెట్టలేదు, కేసీఆర్ కేసులే పెట్టలే, ఈయన నోటి దూలతోనే ఆయన కేసులు, వేరేటోళ్ళు పెట్టిన కేసులు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది మిత్రులారా, నిజంగా తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొనే ప్రయత్నంలో ఉన్నది, ఇప్పటికే కొనాలనే ప్రయత్నంలో ఉన్నది. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పటికీ పనిచేస్తున్నాయి. దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు కొన్ని నెలలు మాత్రమే అయింది, ఒక 2 నెలలు మాత్రమే అయింది. కానీ వాళ్ళు ఇచ్చిన 100 రోజుల సమయం చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఏ జర్నలిస్ట్ అయినా కూడా ఎవరైనా కానీ ప్రశ్నించాల్సిన అవసరమే. ప్రజల పక్షాన కొట్లాడాలి. ఇచ్చిన హామీలు ఏమైంది? కానీ వీళ్ళు తెల్లారి నుంచే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెల్లారి నుంచే ఒక్కొక్కరు ఏదో విజృంభిస్తే వాళ్ళ విన ప్రతిపక్షం అంటే మేమే అన్నట్టు మళ్ళీ వీళ్ళు చేసే పని కాకుండా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ప్రశ్నించాలి, కానీ వీళ్ళు చేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మేలు చేసిందని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఒకటి గమనించారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం వేరు, బీఆర్ఎస్ పార్టీని వెనకేసి కచ్చడం వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులేవంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులే వల్లనే కదా ఇప్పుడు రాష్ట్రం అప్పులపాలైంది. 6 లక్షల కోట్ల పైచీలకు అప్పులపాలైందంటే ఎవరి వల్ల? బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సకాలేకనే కదా. అలాంటిది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసిన అవినీతి పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు చేసిన నాయకులు చేసిన అవినీతిని వెనుకకు తీయాలి, వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్మును బయటకు తీయాలి, తెలంగాణ ప్రజలకు వంచాలని కొట్లాడాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజలకు మేలు చేసింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుండంటే బీఆర్ఎస్ పార్టీ వస్తే చిప్ప చేతికి వచ్చేది. ఇప్పటికీ అక్కడ ఆల్రెడీ నిజంగా ఫుట్బాల్ బుడ్డి మొత్తం తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఖజానా కాల్ చేసిపోయింది. ఒక ఆయన అంటాడు 7,000 కోట్లు అక్కడ ఉంచిపోయింది, వీళ్ళ మంత్రులకు ఇచ్చారు. 7,000 కోట్లు ఉన్నాక ఇప్పుడు రైతు బంద్ అయిపోనా, లేకపోతే ఈ బంధులని ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ నిజంగా అమలు చేయడానికి సాధ్యం కాకపోనా? డబ్బులు ఖాళీ చేసిపోయింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనికి రాకుండా పోయింది. 1,30,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. వీళ్ళు పార్టీ అధికారంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి మెదక్ నుంచి బస్సులు పెట్టి తీసుకుపోయారు. తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోరి, ప్రాజెక్టు కడుతున్న కొత్తల ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బస్సులు తీసుకుపోలేదా? బస్సులలో యాత్రకు తీసుకుపోయినట్టు తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత చక్కగా కడుతున్నాడనే డిజైన్ చూపెట్టలేదా? హైదరాబాద్ ప్రజలకు చూపెట్టలేదా? తెలంగాణ వచ్చిన కొత్తలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన కొత్తలో ఇది వాస్తవం కాదా? ఎందుకు మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటే ఏదో చిన్న చూపుగా 2 పిల్లర్లు పోయినాయి, 3 పిల్లర్లు పోయినాయి, రిపేర్ చేసుకుంటూ అయిపోతుందంటే అదేమన్నా చిన్నదా? ఇప్పుడే బంగ్లాకు ఒక పిల్లర్ కూలిపోయింది వేసుకుంటే సరిపోతుంది, అది చిన్న ప్రాజెక్టా? లేకపోతే ఏమన్నా డబ్బులు చిన్న మొత్తం డబ్బులు? అవి 1,30,000 కోట్లు ఎటు పనికి రాకుండా చేసారు, దాన్ని ప్రాజెక్టును పనికి రాకుండా చేసారు. ఒకవేళ అది కట్టిన తర్వాత కూడా నిజంగా అది వాడకుండా ప్రభుత్వం పైన డబ్బులు ఈ ప్రజలపైన భారం పడుతుంది. ఇదని వాడుకున్నట్టు తక్కువ డబ్బులు ఎక్కువ కొట్టాల్సిన పరిస్థితి. ఎస్టిమేటెడ్ లేకుండా, అంటే ఇప్పుడు మనం ఎంత రూపాయి పెడితే ఎన్ని రూపాయలు పని చేయగలుగుతాం అనేది ఎస్టిమేట్ లేకుండా 1,30,000 కోట్లు పెట్టినప్పుడు మరి ఎంత యూజ్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు ఎంత యూజ్ అవుతుంది, ఎంత పొలం పండియగలుగుతాం, దాంతో ఆ నీరుతో ఎంత పొలం పండియగలుగుతాం? అసలు వాస్తవానికి చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు బై కెనాల్ ఇంకో కెనాల్ కూడా తీస్తారు. బయట కెనాల్ అని ఇక్కడ ఇంకొక కెనాల్ కూడా తీస్తారు, ఏది మన కరీంనగర్ డిస్టిక్లోనే. కానీ ఇప్పుడు మరి దానికి సంబంధించిన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చెర్లలకు నీళ్లు పోయేంత పిల్ల కాలువలే లేవు. కాలువలు లేనప్పుడు ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత బయట ఇంకోటి తీసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు పిల్ల కాలువలు లేవు, చెరువులకు వచ్చే నీళ్లు లేవు, చెరువులకు వచ్చే కాలువలు లేవు, ఈ ఫుల్ నిండిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిండిపోతుంది. సరిపోతలేదు అన్నప్పుడు ఆ వాటర్ మొత్తం సరిపోతలేదు, వాటర్కు కెనాల్ సరిపోతలేదు అన్నప్పుడు ఇంకో కెనాల్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళ ప్లానింగ్ కొద్దీ మెదక్కు నీళ్లు తీసుకుపోవాలి, ఏదో సిద్దిపేటను సస్యశ్యామలం చేయాలి, లేకపోతే నా ఫామ్ హౌస్ చుట్టూ సస్యశ్యామలం చేయాలని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకురు. 1,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. దయచేసి మీరు ఒకటి తెలంగాణ ప్రజలు గమనించాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అనేది వీళ్ళకు చెరగని మచ్చనే. బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే
ఏ జర్నలిస్టులు అయితే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాల అవినీతి పైన కొట్లాడిరో ఆ జర్నలిస్టు కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు నిజంగా వీళ్ళు ఏదో మేము పార్టీ ప్రజల కోసం కొట్లాడుతున్నామని ఒక పార్టీని వెనకసుకొస్తారు. ఆ పార్టీ ఏ జర్నలిస్టు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేది మీరు బాగా గమనించండి ఒకసారి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటాం మరి.